ఒక జిల్లా 2-3 జిల్లాలైంది. అలా 13 జిల్లాలు 26 జిల్లాలయ్యాయి. కొందరికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరైతే మరికొన్ని ఏరియాల్లో గతంలో కంటే ఎక్కువ దూరమైంది. ఎన్నికల ముందే కొత్త జిల్లాల కష్టాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, కొత్త ప్రభుత్వం పవర్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ పై చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో మాట ఇచ్చినట్లు కూటమి పెద్దలు అప్పటి తప్పులను సరిదిద్దుతారా? జిల్లాల పంచాయతీని గెలికితే పెద్ద తలనొప్పేనా? జిల్లాల పునర్విభజన మీద కూటమి సర్కార్ ఏం చేయబోతోంది? భౌగోళిక పరిస్థితులు, పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ ఇలా ఎన్నో అంశాల సెంట్రిక్ గా ఏపీలో 13 జిల్లాలు 26 అయ్యాయి. కొత్త కష్టాలు మొదలయ్యాయి. అధికార వికేంద్రీకరణ జరుగుతుందని, ప్రజలకు అధికారులు ఈజీగా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందని భావిస్తే దిక్కు దివానం లేని పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో. గత సర్కార్ హయాంలో అడ్డగోలుగా జిల్లాల విభజన జరిగినట్లు కూటమి పెద్దలు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రానికి మారుమూల గ్రామాలకు ఉన్న దూరం, పాలనా కేంద్రం, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఇవన్నీ ఎలా తోస్తే అలా చేసేశారట. రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా మార్చేశారట. చాలా నియోజకవర్గాల్లో కొన్ని మండలాలను ఓ జిల్లాలో, మరికొన్ని మండలాలను ఇంకో జిల్లాలో కలిపేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా విడదీశారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలను వేర్వేరు జిల్లాల్లో కలిపేశారు. ప్రతి లోక్సభ స్థానాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానన్న మాటను కూడా జగన్ నిలబెట్టుకోలేదు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను మరో జిల్లాలో కలిపారంటున్నారు కూటమి నేతలు. ప్రజల సౌకర్యం గురించి ఆలోచించకుండా సుదూర ప్రాంతాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేశారు. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు 245 కిలోమీటర్ల దూరంలో ఉంది. రంపచోడవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి దూరం 225 కిలోమీటర్లు. అంటే జిల్లా కేంద్రం కంటే రాష్ట్ర రాజధాని ఇంకో 20 కిలోమీటర్లు దగ్గరన్నమాట. ఇక శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గాన్ని రాజకీయ కోణంలో విజయనగరం జిల్లాలోకి తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు విజయవాడను ఆనుకుని ఉన్న పెనమలూరు, గన్నవరం మండలాలను తీసుకెళ్లి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో కలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దూరభారం తగ్గాలి. కానీ రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల ప్రజలు తమకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు కేంద్రంగా పాడేరుతో పాటు ఈ 2 రెవెన్యూ డివిజన్లతో అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేశారు. రంపచోడవరం డివిజన్ నుంచి పాడేరు 245 కిలోమీటర్ల దూరంలో ఉంది. పునర్విభజనకు ముందు జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకోవాలంటే 80 నుంచి 180 కిలోమీటర్లు వెళితే సరిపోయేది. ఇప్పుడు పాడేరుకు వచ్చి వెళ్లాలంటే 1 రోజు పడుతోంది. చింతూరు డివిజన్ వాసులది ఇదే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాల పునర్విభజనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. కొత్త జిల్లాల కేంద్రాలలో ఇప్పటికీ కార్యాలయాలు లేవు. అయితే నాడు జగన్ చేసిన తప్పులను సరిదిద్దుతామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పలు సభల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాల విభజన ద్వారా జగన్ తెచ్చిపెట్టిన కష్టాల నుంచి కూటమి ప్రభుత్వం విముక్తి కల్పిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. అయితే కూటమి సర్కార్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ మీద ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. పలు రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సరిహద్దులు మార్చబోతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లా పునర్విభజన అనేది పెద్ద తలనొప్పిగా చెబుతున్నారు కొందరు అధికారులు. ఇప్పుడిప్పుడే కొత్త జిల్లాల్లో పాలన, అభివృద్ధి పరుగులు పెడుతోందని, ఈ సమయంలో డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ కు పూనుకుంటే సమయంతో కూడుకున్న పని అంటున్నారు. ఆఫీసుల షిఫ్టింగ్ తో పాటు సెంటర్ పాయింట్ గా జిల్లా కేంద్రాల ఏర్పాటు కూడా అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు లేవని, ఆఫీసులు, కలెక్టరేట్ల కోసం స్థలాలు కొనాలంటే భారమవుతుందని, అంతకంటే ముందు రీఆర్గనైజేషన్ ప్రాసెసే పెద్ద తలనొప్పి అంటున్నారు. అయితే కూటమి పెద్దలు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో మాటను నిలబెట్టుకుంటూ వస్తున్నారు. జిల్లాల పునర్విభజనపై అధికారుల అభిప్రాయాలు ఎలా ఉన్నా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం తప్పులను సరిదిద్దే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే కొంత టైం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.